హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను మీ కడప కుర్రాన్ని. ఈ పొద్దు వచ్చేసి మనము కడప నుంచి గండికోటకు వెళ్తున్నాము. గండికోటలో చూడాల్సిన ప్రదేశాలన్నీ చూపిస్తాను. ప్రతి ఒక్కరూ చూడండి. ఫస్ట్ టైం చూస్తూ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మన కడప నుంచి వచ్చేసి గండికోటకు వచ్చి మొత్తం వచ్చేసి 96 కిలోమీటర్లు వస్తుంది ఫ్రెండ్స్. మనం పోవాలంటే మనం ఎంట్రన్స్ అయినాము గండికోటలోకి. ఇది హార్స్ రైడింగ్ పెట్టినారు, ఎంట్రన్స్లో ఉంది. ఈ టైంలో అయితే ఎవరు లేరు హార్స్ రైడింగ్ చేయను కూడా. మనం వెళ్తున్నాము. ఫస్ట్ వచ్చేసి మనము లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు టోల్ గేట్ ఉంటుంది. 30 రూపీస్ 1 పర్సన్ తీసుకోవాలి టికెట్ అనేది. మనకు హోటల్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడైతే చూడడానికి. కానీ మనము చాలా రోజులు అయితే ఇక్కడ స్టే చేయొచ్చు, 1-2 డేస్. ఇది హోటల్ అనేది ఉంది ఇక్కడైతే, చాలా బాగుంటుంది. లోపలైతే మనమైతే లోపలికి పోలేదు, టైం లేదనేసి. ఇంకా మనము కోటలోకి పోదాము, గండికోట ఎంట్రన్స్లోకి. అయితే మనం గండికోటలోకి వెళ్తున్నప్పుడు ఫస్ట్లోనే మనకు షాపులన్నీ వస్తాయి. ఏమైనా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. అలా లోపలైతే ఏముండవు. ఇది గండికోట అంతా. ఇది గండికోట ఎంట్రన్స్. గండికోటలోకి ఎంటర్ అయ్యాము మనము. చాలా అంటే చాలా బాగున్నది. చూడండి, ఎవరన్నా పోవాలనుకునే వాళ్ళు. వాకిలి చూసారా ఎంత పెద్దదో? సూపర్గా ఉన్నది అయితే చూడ్డానికి. ఇక్కడ ఏదో ఒక అనుభూతి అనేది వస్తున్నది ఇక్కడ పోతూ ఉంటే లోపలికి. పురాతనమైన కట్టడాలే చాలా బాగున్నాయి. ఆ బండరాళ్ళు, పెద్ద పెద్ద బండరాళ్ళు అంతా చాలా బాగున్నాయి. మనకి ఇప్పుడు ఫస్ట్ చూడాల్సిన పాయింట్ వచ్చేసి మినీ చార్మినార్. ఇది మినీ చార్మినార్ అంటారు. మనకు హైదరాబాద్లో ఎట్లనో అట్లా చార్మినార్ ఇది. చాలా అంటే చాలా బాగుంది చూసేదానికి. చార్మినార్ అంట ఇక్కడ వచ్చేసి ఇది. ఇది వచ్చేసి జైలు ఎంట్రన్స్. మనము జైల్లోకి పోయి చూద్దాము, జైలు ఎట్లా ఉంది ఏమని. అప్పుడు పూర్వకాలంలో బందీలందరినీ ఇక్కడ పెడతా ఉన్నారు. చూడండి. చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది చూసేదానికి. జైలు అనేది చాలా ఇదిగా ఉంది. ఆడికి నీట్గా మెయింటైన్ చేస్తుండ్రు జైలు అనేది. ఇక్కడ అనేది కోట దగ్గర అనేది, చార్మినార్ దగ్గర పల్లి వచ్చింది. పల్లిలోనే ఇది అనేది చార్మినారు, జైలు అనేది ఉండేది. చూడండి. ఇంకా జైలు అనేది చూసినాము. ఇంకా నెక్స్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి, టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. టెంపుల్ దగ్గర ఇది వచ్చేసి బావి. ఇక్కడ వచ్చి ఎప్పుడు ఏ టైంలో అయినా నీళ్ళు ఉంటాయంట, వాటరు. మనం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము.
ఇది వచ్చేసి గండికోటలో మాధవరాయ వారి టెంపుల్ ముఖద్వారం వద్ద ఉన్నాం మనము. లోపలికి పోయి టెంపుల్ అనేది మనం ఎట్లుంది ఏమనేది చూద్దాము. ఇప్పుడు టెంపుల్ అయితే మూల విరాట్ లేడు. అప్పుడు ఏదో యుద్ధ సమయంలో మూల విరాట్ను తీసేశారంట. లోపలికి పోయి చూద్దాము టెంపుల్ ఎలా ఉంది ఏమి అనేది. అప్పుడు కట్టడాలు అయితే చాలా భారీగా ఉన్నాయి. ఒక్కో హైట్ వచ్చి ప్రతి ఒక్క రాయి ఎంత ఎత్తు అయితే గాలిగోపురం అనేది ఉందో అంత హైట్ ఒకే రాయి ఉంది. చాలా బాగుంది. చూడండి టెంపుల్లోకి మనం వెళ్తున్నాము. టెంపుల్ యూజ్ చేయండి, టెంపుల్ వాచ్ చేయండి, చాలా బాగుంది. మనకి టెంపుల్లో అయితే మర్యాద రామన్న, సాహసం, సైరా నరసింహారెడ్డి, భారతి 2 అలాంటి మూవీస్ అన్నీ చాలా వచ్చేసి ఇక్కడ షూటింగ్ అయితే జరిగాయి. ఇక్కడ సుల్తాన్లు వచ్చి మన గండికోటకు పైకి యుద్ధానికి వచ్చినప్పుడు ఇక్కడ మూల విరాట్ని అయితే తొలగించారంట. వేరే ఊరి దగ్గర పెట్టారంట. అదైతే పెద్దవాళ్ళు ఇక్కడ అంటున్నారు, గొర్రెలు మేపే కాపరులు. గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఆ మండపాలు అవన్నీ చాలా బాగున్నాయి చూడడానికి. ఇది గుడి లోపలే అంతా. ఇప్పుడు మనము ఇంకో ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాము. చూడాల్సిన ప్రదేశం అనేది ఇంకా 3 ఉన్నవి. ఇది వచ్చేసి జుమ్మా మసీదు, చాలా పెద్దది. 3 ఏకర్స్ ఉంటుందంట మొత్తం అంతా జుమ్మా మసీదు. చూద్దాము లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏమి అనేది. మనము లోపలికి వెళ్తున్నాము. చూడండి చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. లోపల ఎలా ఉందో చూద్దాం. నవాబులు కట్టడంలో చాలా సుందరంగా ఉంది ఇక్కడ అనేది మసీదు, జుమ్మా మసీదు. చాలా అంటే చాలా బాగుంది చూడండి. మనం నెక్స్ట్ చూడాల్సిన ప్రదేశం ధాన్యాగారం.
ఇదే ధాన్యాగారము చూడండి. అప్పుడు ధాన్యం వచ్చి రాజులు అనేవాళ్ళు ఇక్కడ దాచిపెడతా ఉన్నారు. ఇది పిరంగి, ఇప్పుడు రాజులు వినియోగించింది. చూడండి, ధాన్యాగారం అయితే మనకు లోపలికి ఎంట్రన్స్ లేదు, చాలా బాగుంటుందంట. ఇక్కడ పెద్దవాళ్ళు అన్నారు. మనము నెక్స్ట్ చూడాల్సింది వచ్చేసి రంగనాథ ఆలయము. ఇక్కడ వచ్చేసి మామూలుగా 30 ఆలయాలు ఉన్నాయంట గండికోటలో వచ్చేసి. ఇప్పుడు మనకు కనిపిస్తుంది వచ్చి 2 ఆలయాలు మటుకే ఉన్నాయి. ఇది రంగనాథ ఆలయము చూడండి. మనకి ఈ టెంపుల్లో కూడా అయితే మూలవిరాట్ లేడు. అప్పుడు సుల్తాన్లు వచ్చినప్పుడు మటుకే ఇక్కడ మూల విరాట్లను వచ్చేసి వేరే ఊరికి తరలించారన్నారు. అది ఇక్కడ పెద్దవాళ్ళు అంటున్నారు. మనము గుడి ఎంత చూసాము. నెక్స్ట్ వచ్చేసి వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర అయితే గండికోటలో ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అయితే ఇక్కడే ఉంటుంది. మనం అక్కడికే వెళ్తున్నాము. కిందకు వచ్చేసి మనకు గండికోటలో కిందకి వాటర్ కనపడుతున్నాయి కదా, అప్పుడే మీకు మనం ఉండే కానించి కింద వాటర్ దగ్గరికి వచ్చి 300 అడుగులు కిందికి ఉంటాయి వాటర్ వచ్చేది. ఈ నది అనేది దానంతకదే ఏర్పడిందే, కొండలను చీల్చుకొని వెళ్తున్నట్టు ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది. మనం ఇంకా పైకి వెళ్తున్నాము మన వ్యూవర్స్కి చూపించడానికి. ఇక్కడ నుంచి కొంచెం నడచల్లా రాళ్ళల్లో. అక్కడి నుంచి చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి. మనం పైకి అయితే వచ్చేసాము. ఇది కొంచెం గుట్టాకట్టు ఉంటుంది, ఎక్కాల. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అనేది చూడండి ఎట్లున్నదో. ఆ కోటటి అన్నిటి సైడ్ కల్లా అప్పుడు రక్షణగా గండికోటలో కట్టారు, కనపడుతూ ఉంటాయి మీకు. వాటర్ అనేటివి చూడండి ఎట్లుంది వ్యూ పాయింట్ అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు 2 సైడ్ కనపడుతుంది ఇప్పుడు గండికోటలో వాటర్ లైన్. ఇది 1 సైడ్, ఆ పక్కది 1 సైడ్. చూడండి చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూపిస్తాను చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నది కదా చూడడానికి ప్లేస్ అనేది. వాచ్ చేయండి. ప్రతి ఒక్కరూ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి కంపల్సరీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ కడప కుర్రోడు. ఓకే, బాయ్.